హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జ్యోతి. మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేనైతే ఇలా సింపుల్గా ఇలా చేసుకున్నానండి. ఎలా చేసుకున్నానో చూసేద్దాం రండి. నాకు వచ్చినట్టు మనస్ఫూర్తిగా ఇలా చేసుకున్నానండి సింపుల్గా. ఇక దేవుడి గుళ్ళోనే మంచిగా ఒక పక్కన అలా చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా చేసుకున్నాను. ధూపం చూడండి ఎంత బాగా వస్తుందో. ధూపం వేస్తే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ వస్తాయండి. ధూపం వేస్తే అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి. చూడండి ఎంత బాగుందో. నాకు వచ్చినట్టు చేసుకున్నానండి ఇలా సింపుల్గా. ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే. ఇక అమ్మవారికి మంచిగా చీర పెట్టుకున్నానండి. ఇక నైవేద్యాలు కూడా చేశానండి. పులిహోర, పాయసం, శనగలు చేశానండి. ఇంకా 3 రకాల ఫ్రూట్స్ కూడా పెట్టానండి. యాపిల్, దానిమ్మ, ఇంకా బనానా పెట్టానండి. ఇంకా నాకు వచ్చినట్టు మనస్ఫూర్తిగా ఇలా చేసుకున్నానండి సింపుల్గా. ఇంకా పూజ అంతా అయిపోయేసరికి 1, 2 అయిందండి. ఇంకా మా పాప ఉంది కదా ఇంట్లో, మహాలక్ష్మి కదండి, ఇంకా ఆమెకు ఫస్ట్ పసుపు పూసి బొట్టు పెట్టానండి. చూడండి ఎంత బాగా పూపించుకుంటుందో. ఇంకా చూడండి ఇంకా పూస్తుంటే చాలా కొత్తగా చూస్తుంది. ఏంది మా మమ్మీ ఏదో చేస్తుందని మంచిగా పూపించుకుందండి. మంచిగా పట్లంగా జాకెట్ వేసుకొని చూడండి ఎంత బాగుందో. లక్ష్మీదేవి అంటే ఫస్ట్ మన ఇంట్లో ఆడపిల్లే కదండి. ఇంక మా పాపకి ఇంకా మంచిగా పసుపు పూసి బొట్టు పెట్టానండి. చూడండి ఎంత ఇష్టంగా పూపించుకుంటుందో. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నానండి. బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా కొంచెం ప్రసాదం తినేసి ఇంకా వాయినాలు ఇవ్వాలి కదండి, అవి ప్రిపరేషన్ చేసుకున్నానండి. ఎందుకంటే జనాలు వచ్చినప్పుడు అడావులు లేకుండా ఉంటుంది కదా. చూడండి జాకెట్ ముక్క, పండ్లు, ఆకు, వక్క, పసుపు, కుంకుమ, పువ్వు, గాజులు ఇంకా నాకు తోచినంత ఇచ్చానండి మనస్ఫూర్తిగా. ఇంకా 5గురికి ఇచ్చానండి మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి. ఇంకా అట్లా ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నానండి ముందే. తర్వాత పెద్దవాళ్ళు రాగానే ఇంక ఫస్ట్ పసుపు పూసి బొట్టు పెట్టానండి. పసుపు పూసిన తర్వాత బొట్టు పెట్టి ఇంక మంచిగా మాట్లాడి కాసేపు ఇంక వాయనం ఇచ్చానండి. వాయనం ఇచ్చిన తర్వాత ఇంక బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అలాగా. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి నన్ను పిలిచారండి వాయనానికి. నేను కూడా వెళ్ళాను. చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. మంచిగా అనిపించింది. అమ్మ బాగా చేసుకున్నాను అన్నారండి వాళ్ళు కూడా నన్ను. ఇంకా కొంచెం స్వీట్ ఇచ్చానండి తినమని. పాయసం చేశా కదా, అలా స్వీట్ ఇస్తే మంచిదని ఇంకా కొంచెం అలా తిన్నారండి. తర్వాత ఇంకా వేరే ఆంటీ వాళ్ళు కూడా వచ్చారండి. చూడండి ఎంత బాగుంది. చిన్న పాప కూడా వచ్చిందండి. ఇంకా ఆ పాప కూడా పసుపు పుయ్యమంటే పూచానండి. ఇంకా మా పాప కూడా ఇంకా పుయ్యమని ఇంక చూడండి ఎంత బాగా పూపించుకుంటుంది. ఇంకా ఆంటీ కూడా మంచిగా వచ్చారండి. పిల్లవంగానే వచ్చారు. మంచిగా పూపించుకున్నారు. మంచిగా వాయనం తీసుకున్నారండి. ఇంకా అట్లా 5గురికి ఇచ్చానండి వాయనం నాకు తోచినంతగా మనస్ఫూర్తిగా. ఈ ఆంటీ వాళ్ళైతే ఇంకా మా పిల్లలకి స్నాక్స్ తెచ్చారండి, బిస్కెట్లు. అలా చిన్నపిల్లలు ఉన్నారని నాకు చాలా మంచిగా అనిపించిందండి. అంటే ఫస్ట్ టైం వచ్చారండి. మా పక్కనే ఉంటారు వీళ్ళు, కాబట్టి ఆంటీ వాళ్ళు జాబ్కి వెళ్తారు. ఇంకా ఆ రోజు శుక్రవారం కదా, వాళ్ళు కూడా ఇంట్లో చేసుకున్నారంట. వాళ్ళు కూడా వచ్చారు, మంచిగా వచ్చారండి. ఇంకా స్వీట్లు, స్నాక్స్ అలా తీసుకొచ్చారు పిల్లలకి. ఇంకా వాళ్ళ ఇల్లు మేము ఉండే ఇల్లు సేమ్ ఉందని చెప్తున్నారండి ఆంటీ. మా అలాగే ఉంది మీ ఇల్లు కూడా సేమ్ అంటే 2 ఇల్లు ఒకేలాగా ఉంటాయి అని అన్నారు. ఇంకా సాయంత్రం కూడా కొంతమంది వచ్చారండి. కొంతమంది సాయంత్రమే వస్తారు కదా ఇంకోళ్ళు కుదిరినప్పుడు. కొంతమంది సాయంత్రం వచ్చారు. ఇంకా అలోపు మా పాప లేచి అలా చూస్తుందండి. ఇంకా మా ఇంటికి ఎవరో కొత్త వాళ్ళు వచ్చినట్టు చూడండి ఎంత బాగా చూస్తుందో. ఇంకా మా పాప కూడా బొట్టు పెట్టమని అడుగుతుందండి. ఇంకా ఆంటీకి బొట్టు కూడా పెట్టేశారు మా పాపకి మంచిగా. చాలా క్యూట్గా ఉంది అని అన్నారండి. ఇంకా పట్లంగా జాకెట్ వేశాను కదా, చాలా అందంగా ఉంది. ఇంక ఈ ఆంటీ వాళ్ళు మా పక్కన వాళ్ళండి, బ్రాహ్మణ్స్. చాలా మంచిగా అనిపించిందండి వాళ్ళు వచ్చారు. బ్రాహ్మణ్స్ మనం పిలవగానే వచ్చారండి. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఆంటీ మంచిగా చేసుకున్నావమ్మా అని చూసిండ్రండి ఫస్ట్ రాగానే, పూజ ఎలా చేసుకుందేమో అని. ఇంకా చూసి చాలా మంచిగా చేసుకున్నావమ్మా అని అన్నారండి. ఇంకా పెద్దాం కదా, చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా వాళ్ళు బ్రాహ్మణ్స్ కదా, త్వరగా వస్తారో రారో అని అనుకున్నాను, కానీ మంచిగా వచ్చారండి. మా పక్కనే ఉంటారండి వీళ్ళు పెద్దవాళ్ళు. మంచి కాసేపు మాట్లాడి కాసేపు కూర్చొని మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారండి. ఆంటీ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, పెద్దవాళ్ళు కదా, వాళ్ళ పిల్లలు చాలా పెద్దవాళ్ళు. ఇంకా మా పిల్లలు చిన్నపిల్లలు అయ్యేసరికి కాసేపు మంచిగా మాట్లాడారు. ఇంకా వాళ్ళ గోల ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నా, కానీ సైలెంట్గా ఉన్నారండి. ఎవరైనా వచ్చినప్పుడు కొంతమంది కాల్ చేస్తారు కదా, మా పిల్లలు పర్వాలేదు కొంచెం సైలెంట్గా ఉన్నారండి. చూడండి నాకు వచ్చినట్టు ఇలా పూజ చేసుకున్నానండి. ఎంత బాగుందో చూడండి.
ఇంక ఇలా నాకు వచ్చినట్టు పూజ చేసుకున్నానండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.